గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జడా శ్రవణ్ కుమార్ గారు ఈయన గురించి మాట్లాడొద్దు అనుకుంటా ఉంటాం కానీ ఏదో అవును. ఒకటి తీసుకొచ్చి మీడియాలో ఒక పెంట చేస్తూ ఉంటాడు అనమాట. జడా హ్మ్. శ్రవణ్ కుమార్ గారు నిన్నటిదాకా అటు ఇటు కొంచెం డౌట్లు ఉంటా ఉండయి, కానీ మొన్నటితో తెలిసిపోయింది ఆయన ముసుగు తొలగిపోయిందని. ఇప్పుడు ఆయన ఇంకో అడుగు ముందుకేసి చివరికి లోకేష్ గారి మీద పోటీ చేస్తున్నాడు. హ్మ్. లోకేష్ గారి మీద ఎందుకు పోటీ చేస్తున్నామంటే ఆయన చెప్పిన సమాధానం కూడా కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే అది హ్మ్. జనరల్ కాన్స్టిట్యున్సీ. జనరల్ కాన్స్టిట్యున్సీలో నువ్వు వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నావు? హ్మ్. పక్కనే నీకు ఇంకోటి ఉంది కదా, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అందులోకి వెళ్ళట్లేదు. ఓన్లీ జనరల్ హ్మ్. కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు. అదే ఎందుకు పోటీ చేస్తున్నామంటే అమరావతికి అన్యాయం చంద్రబాబు చేశాడు, అమరావతికి హ్మ్. అన్యాయం లోకేష్ చేశారు. వీళ్ళు 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అమరావతికి హ్మ్. వీళ్ళు ఏ న్యాయం చేశారు? సో రేపొద్దున హ్మ్. వీళ్ళు గవర్నమెంట్ లోకి రారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయదు. ఒకవేళ హ్మ్. ఫామ్ చేసినా సరే మళ్ళీ వీళ్ళకి హ్మ్. అన్యాయం చేస్తారు కాబట్టి ఆ రైతులకు కోసం నేను పోరాడాలి, అందుకే నేను పోటీ చేస్తున్నా అంటాడు అనమాట. హ్మ్. అంటే ఏంటి సార్, అంటే నిన్నటిదాకా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాదు, వైఎస్ఆర్సీపీ చేసిన అన్యాయాలు అక్రమాలు తెలుగు హ్మ్. రాష్ట్రాన్ని నాశనం చేసినాయి అని చెప్పిన ఈయన ఈ రోజు హ్మ్. తెలుగుదేశం గవర్నమెంట్ రాదు అంటే ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తున్నాడు. అలాగే అంతే కదా! లోకేష్ మీద పోటీ చేస్తున్నాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? ఎలా చూడాలి సార్ మనం? కరెక్టేనండి. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఈయన కృషి చేస్తా ఉన్నాడు. ఎలాగైనా సరే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలి. అందుకోసం పెద్దిరెడ్డిని నియమించారు. ఇక్కడ మంగళగిరిలో ఆహ్, నారా లోకేష్‌ని ఓడించాలి. అందుకని ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెట్టారు. ఇలాగ వాళ్ళకు కొంచెం పథకాలున్నాయి. కానీ మంగళగిరిలో ఏమైపోయింది? ఆళ్ల రామకృష్ణారెడ్డి పోయాడు. అక్కడ ఒక బీసీకి ఇస్తాము అని చెప్పి ఆర్భాటంగా పలికి గంజి చిరంజీవిని తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఏది తెలుగుదేశం పార్టీలోంచి తీసుకొనొచ్చి మరి. మరి చివరాఖరికి అయిందో మనం చూసాం గదా! గంజి చిరంజీవి గంజి కూడా లేదు. తర్వాత ఇంకొక పద్మావతి గారంట. సరే వాళ్ళెవరున్నా గాని, మరిప్పుడు జడా శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నాడు అనంటే, అది ఈ గవర్నమెంట్ మీదున్న వ్యతిరేక ఓటుని చీల్చటం కోసమే అనేది అందరికీ బాగా తెలిసిందే. జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అందరం చూసాము. వాళ్ళని ఈ 3.5 సంవత్సరాలు ఏదైతే ఆహ్, జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల అంశం ఎప్పటి నుంచి తీసుకొచ్చారో అప్పటి నుంచి వీళ్ళు ఫేమస్ అవ్వటం మొదలుపెట్టారు. ఎందుకంటే టీవీ చర్చల్లో పాల్గొని చాలా వివరాలు చెప్పటానికి చాలా మంది కావాల్సుంటారు. అందులో టీవీలోళ్ళు కూడా వీళ్ళని బాగా పెంచి పోషించినట్టు అయింది. తరువాత వాళ్ళకేదో పర్సనల్ నోషన్స్ కొన్ని ఉంటాయి గదా! వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవటం కోసం ఏదో కొంత తాపత్రయపడ్డారు. ఇటు తెలంగాణ ఎన్నికలప్పుడు గూడా హైదరాబాద్ వచ్చి నేనిక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్‌కు రావటం కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి వెంటనే తిరుగు టపాలో సాయంత్రమే బస్సెక్కి మళ్ళీ ఆయన విజయవాడ వచ్చేసాడు. అంటే దీని అంతటి బట్టి అర్థమవుతుంది ఏమిటి? ఆయన ఏదో కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటుంది ఏదో పార్టీలు ఇవ్వడం లేదు. సరే ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్ అంటే అది తీసి పక్కన పడేయండి. మరి ఆంధ్రప్రదేశ్‌లో మరి విపక్షంలో ఉన్న టీడీపీ తోటే గదా! వీళ్ళు మొన్నటిదాకా అంటగాగింది. టీడీపీ కోసమే పనిచేసినట్టుగా మాట్లాడేవాళ్ళు. టీవీ చర్చలు గూడా అలాగనే నడిచేయి. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా అలాగనే విరుచుకొని పడేవాళ్ళు. ఈయన ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించేసి అసలు అమరావతిని మొత్తం నాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని వీడియోలు పెట్టిన దగ్గర నుంచి ఈయన్ని ఈ టీవీలోళ్ళు గెలవటం మానేశారు. యాక్చువల్‌గా ఒకసారి నేను కూడా ఒక వీడియో పెట్టా. మళ్ళీ జడా శ్రావణ్ కుమార్ యెల్లో మీడియాలో కనిపిస్తున్నాడండోయ్! అని. అనగానే అందరూ చాలా ఫీల్ అయిపోయారు. యెల్లో మీడియా అంటారేంటి మీరు అని. అతనే మరి మరి ఈ మీడియాలో కూర్చొని వాళ్ళనేమో బ్లూ మీడియా అన్నాడు. మరిప్పుడు అలాంటి బ్లూ మీడియా తోటి అందరికీ తెలిసిందే గదా! ఎవరితో మాట్లాడేటప్పుడు అన్నదది, ఈ జర్నలిస్ట్ సాయి గారితో మాట్లాడుతున్నప్పుడే అన్నాడు. జర్నలిస్ట్ సాయి అంటే ఇట్స్ నథింగ్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటున్న ఒక సోషల్ మీడియా వింగు, ఒక ఛానలు. ఈ విషయాన్ని మనం గాదు శ్రీరెడ్డే చెప్పింది. మా అందరికి మీరిచ్చే డబ్బులు సరిపోవటం లేదు బాబోయ్! మీరు మాకు డబ్బులు ఆపేశారు అని. అలాంటి ఒక జర్నలిస్ట్ స్థాయి దాంట్లో కూర్చొని మాట్లాడుతూ మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం అంటే ఇక పోవటానికి మరి ఇతనేం జేస్తాడు? అంటే ఎవరు గెలుస్తారు అని, ఇతను గెలుస్తాడనా? మళ్ళీ ఇతను గెలుస్తాడో లేదో తెలీదు. ఈయన కోరుకుంటుంది ఏదో తెలీదు. సరే జనరల్ సీట్‌లో పోటీ చేయకూడదు అని ఏమి లేదు కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మంది కోరుకుంటుంది ఏంటయ్యా అంటే కాన్స్టిట్యున్సీలో
ఎస్సీ ఎస్టీలకి ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే అందరూ అదే అభ్యర్థులు పోటీ చేస్తారు. అక్కడ బలం అంతా వాళ్ళల్లో వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ పార్టీకి ఏదన్నా పార్టీ వాళ్ళు నిలబెట్టారనుకోండి, అభ్యర్థికి బలం లేకపోయినా పార్టీ యొక్క బలం ఉంటుంది. మరి ఈయన పార్టీ ఇతని కంటే వీక్ గా ఉంది. ఇతను కొంచెం బాగా దిట్టంగానే ఉన్నాడు కదా, సూట్లు కోట్లు అవి వేసుకొని బాగానే తిరుగుతున్నాడు. ఈయన పార్టీకి ఆ సీన్ లేదు, గోచిగుడ్డతోటే ఉంది. ఇంకా పార్టీకి పేరే ఖరారు కాలేదు. ఒక విషయం మీరు గుర్తించారంటే, మొన్నటి వరకు ఈయన జై భీమ్ భారత్ పార్టీ అని పెట్టుకున్నాడు. మరి దానికి ఏమొచ్చిందో తెలీదు. తర్వాత జై భీమ్ రావు భారత్ పార్టీ అని పెట్టుకున్నాడు. ఆ రావు కలిపాడు. ఒక కొంచెం ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ లో కూడా చూస్తాం చూడండి. ఒక మంచి పెద్ద కార్పొరేట్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది. ఆ కార్పొరేట్ ప్రోడక్ట్ మోడల్ లోనే అదే కలర్ వేసి అట్లాంటి డిజైన్ చేసి అట్లాంటి దానికి పేరు చివరన తోక తగిలించో లోకల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. పెద్ద పర్మిషన్ కూడా ఏమి లేకుండా వచ్చి అక్కడ లోకల్ మార్కెట్ లో అమ్ముతుంటారు. ఇది ఆ పేరు చెప్పుకొని అమ్మేది. మరి ఇతని పార్టీ అలాంటిదేగా, లోకల్ ప్రోడక్ట్. అట్లా పేరు కలుపుకొని మరి మళ్ళీ పార్టీ పెట్టుకున్నాడు. ఇతను మంగళగిరిలో ఏ మాత్రం పోటీ చేసి ఎంత అక్కడ వేరియేషన్ తీసుకొచ్చి నారా లోకేష్ ను ఓడిస్తాడో మనకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మల్ల గుల్లాలు పడి ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు పోయి మళ్ళీ లోపలికి వచ్చి కోవర్తిజం చేయిపోయి అటు షర్మిల పక్కన చేరి ఇవన్నీ చాలా తతంగం చూసాం. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ నిలబెట్టిన అభ్యర్థి కూడా ఎవరో తెలియని అభ్యర్థి. అంటే మరీ ఊరు పేరు లేని వాళ్ళని కాదు, కానీ లోకేష్ మీద నిలబెట్టగలిగినంత గట్టి అభ్యర్థి ఏం కాదు. అంటే బీసీ కార్డు వాడదాం అని చెప్పి అక్కడ పద్మశాలీలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళ తాతగారు కూడా మంత్రిగా పనిచేశారు. తాతగారు కూడా మంత్రిగా పనిచేసిన అదే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు చాలా మంది ఉన్నారు ఈ రోజు రాజకీయాల్లో. వాళ్ళందరూ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. అసలు నేను పెద్ద ఉద్యమ నేత నేను పేరు చెప్పుకుంటాను, ముద్రగడ పద్మనాభానికి ఏమాత్రం సీన్ లేదు. ఆయన సొంతగా ఏమున్న పేరు తెచ్చుకున్నా ఆయన సొంతగా తెచ్చుకున్న పేరు అది. అట్లాంటి సొంతగా పేరు తెచ్చుకున్నవాడికి ఏ సీన్ లేనప్పుడు వీళ్ళందరికీ ఏముంటుంది చెప్పండి? వీళ్ళందరి పరిస్థితి అదే కదా. అఫ్ కోర్స్ లోకేష్ కూడా అలాంటి వాడే కదా అంటారు, కానీ లోకేష్ చేసిన వర్క్ చూడండి. ఆయన పాదయాత్ర ఆయనే చేశాడు. యోగళం పాదయాత్ర ఎంత అప్లాజ్ వచ్చిందో మనం చూసాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా గవర్నమెంట్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను మొత్తాన్ని టీడీపీ పార్టీ ఒకటే కూడగట్టుకుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బీజేపీ గాని జనసేన గాని వచ్చి టీడీపీతో జటగట్టింది. ఎప్పుడు పాడే పాటే మళ్ళీ పాడిందే పాటరా పాసిపడ దాసగా అంటారని ఊరుకుంటమే గాని, లేకపోతే వీళ్ళందరూ ఏముందండి, అంత పొట్టు పొట్టుగాళ్లే కదా. వీళ్ళ దగ్గర అంతా పొట్టే ఉంది. పొప్పు మొత్తం టీడీపీదే. ఇప్పుడు ఆ పొప్పులో నుంచి వచ్చినోడే కదా మరి లోకేష్. ఆయన గెలవకి ఇంకెవరు గెలుస్తారు అని అంటే, ఇప్పుడు ఈయన పోటీ చేసి మరి దళితుల ఓట్లన్నింటినీ చీల్చి అటు టీడీపీని గెలవకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లబ్ధి చేద్దాము అనే కోరిక కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన మళ్ళీ బ్లూ మీడియాలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎల్లో మీడియా అన్నప్పుడు ఏడ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ మాటను నోట్ చేసుకోండి. నేను మళ్ళీ ఎల్లో మీడియాలో జడా శ్రావణ్ కుమార్ కనిపిస్తున్నాడు అనగానే ఎల్లో మీడియా అంటావా అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ నోట్ చేసుకోండి, ఇతను మళ్ళీ బ్లూ మీడియాలో కనిపిస్తా ఉన్నాడు. ఈ మాటను కూడా వాడుతున్నాను. ఎక్కడ ఏది కుదిరితే అది చేయటానికి ఈయన సిద్ధంగా ఉంటున్నాడు. అటు వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఇతనికి ఏమి మరి పిలుపులు కానీ పెద్ద మొత్తం బొట్టు పెట్టడం కానీ ఏం లేదనుకుంటాను. మరి అలాంటిది ఏదో జరిగి ఉంటది. ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట, నన్ను కొంతమంది వైఎస్ఆర్సీపీ యాంటీ తెలుగుదేశం ప్రో అని చూస్తూ ఉంటారు. నేను ఎవరి మీద పోరాడాలి? ప్రభుత్వం మీదే పోరాడాలి. ప్రభుత్వం మీద నేను పోరాడుతున్నా కాబట్టి దాంతో లబ్ధి పొందటానికి ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని నన్ను పిలిచినవి అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఆయనే. సో ఆయన క్లియర్ గా చెప్తుందంటే నేను తెలుగుదేశంతో లేను, నేను వైఎస్ఆర్సీపీతో లేను, నేను ఇండిపెండెంట్ గా ఉండాలని చూస్తున్నాను అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఆయన మాట్లాడే మాట, ఆయన చేసే పని క్లియర్ గా చెప్తుంది ఆయన వైఎస్ఆర్సీపీ ఎజెండాని మోస్తా ఉన్నాడని. ఎందుకంటే ఆయన లోకేష్ ని ఓడించాలనుకుంటున్నాడు, కానీ ఇంత చేస్తున్నావు కదా, ఎంతో మంది దళితులు చంపారు కదా, మరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించాలని నీకు ఎందుకు అనిపించలే? అక్కడ పోటీ చేయాల్సింది రెడ్డి గారి మీద.
ఇక్కడికి వచ్చి మా ఇక్కడికి వచ్చి చౌదరి గారి మీద ఎందుకు? ఇప్పుడు ఆ అంటే వేరియేషన్ కూడా చెబుతారు. ఇప్పుడు నేను ఒకటి చెబుతాను చూడండి. ఏదైనా ఉమ్, మాట రాగానే ఉమ్, అంతా ఈ కమ్మోళ్ళు చేసేశారు, ఈ ఉమ్, కమ్మోళ్ళంతా మొత్తం ఆక్రమించేశారు, వీళ్ళని లేకుండా చేయాలన్నట్టుగా మాట్లాడుకుంటారు. మరి వీళ్ళకేం అన్యాయం చేశారో మనకైతే తెలియదు కానీ మరి ఉమ్, మన తాతలు ఏమైనా చేశారేమో వాళ్ళు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు దాని మీద పోరాటాలు చేయలేము కదా. కానీ ఉమ్. మొత్తం తీసుకొచ్చి కమ్మోళ్లే చేశారు అన్నట్టుగానే మాట్లాడుకుంటారు. మరి ఇక్కడ చౌదరి గారి మీద ఎందుకు? పులివెందులు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే చేసేది, లేకపోతే ఇంకా పక్కనే ఇంకో కాన్స్టిట్యూన్సీ ఉంది పెద్దారెడ్డి గారి మీద చేసేది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వాళ్ళని ఓడించేది. ఇప్పుడు నువ్వు నీ పోరాటం అంతా ఎవరు? గవర్నమెంట్ మీదే అంటుంటావు కదా. గవర్నమెంట్ లో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రెడ్ల మీద ఎందుకు పోటీ చేయట్లేదు? ఆ విషయం కూడా చూసుకోవాలి కదా. ఇవన్నిటినీ తీసి పక్కన పెట్టేసేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఏది కావాలనుకుంటే అది చెప్పేయటం, దాన్ని మామూలుగా నరం లేని నాలుక ఎటు మడత పెట్టినా మడత పడిద్దనే కదా ఈ మాటలన్నీ మాట్లాడటం. అంటే మీకే వృత్తే కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు దానికోసమే పనిచేస్తున్నారు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది. అసలు ఆ అమరావతికి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు అని చెబుతున్న జడా శ్రావణ్ కుమార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ అమరావతిని లేకుండా చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడటం లేదు. ఈ అంటే ఆయన ఎలా జగన్మోహన్ క్లియర్ రెడ్డి మీద ఆయన పోటీ చేయటం లేదు. గా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అతను కృషి చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అని అంటే వాళ్ళతో మెలాఖత్ అయిపోయాడు అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇలాంటిది కాక వేరే ఉంటాయి. మరి అనాలిసిస్ చేసుకోవటం అంటే అదే కదా. మీరు మాట్లాడే ప్రతి మాటలోని దాన్ని గూఢార్థాలు తీయటం మొదలు పెడితే ఇగో ఈ అర్థం వచ్చింది మాకు. కాదు ఈ ఫలానా అర్థం వస్తుందని మీరు చెప్పండి. అది వినసొంపుగా ఉంటే మేము వింటాం దాన్ని. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయదలుచుకున్నాడు అనేది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. జడా శ్రావణ్ కుమార్ బ్లూ మీడియాలో చేరిపోయాడు. జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగేసిన ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇంకో వాళ్ళను మా ఈ విధంగా ఆయన చేసి మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించి తీరతాను అని అంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాక నీ సొంత జై భీమరావు భారత్ పార్టీ మాట ఎందుకు అవుతుంది? జై భీమరావు భారత్ పార్టీ అయితే నువ్వు పోటీ చేయాల్సింది మంగళగిరిలో లోకేష్ మీద కాదు, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద, లేదు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే వాళ్ళే కదా పార్టీ అధినేతలు. మరి నీ పార్టీకి అధినేత నువ్వెవరి మీద పోటీ చేయాలి? అది ఆలోచించుకో ఒకసారి. కాకపోతే విపక్షాలు ఎవరు కానీ స్వపక్షాలు కానీ ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకోరు. అలాంటిది ఏదన్నా నోషన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పే అవకాశం ఉంది. కానీ మీ వెనకున్న దురుద్దేశం మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. డెఫినెట్ గా సార్, ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ గారు నిన్న ఇంకో మాట కూడా వాడారనమాట. ఆయన గురించి మాట్లాడాలంటే మనకి ఇంకా చాలా వస్తుంది లెంత్. సో ఇంత ఎక్కువ ఒకే దాంట్లో మాట్లాడలేం కాబట్టి దాన్ని ఇంకో వీడియో చేద్దాం. నిజంగా జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడే డబుల్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళు పాటించే డబుల్ స్టాండర్డ్స్ కానీ జనాలకి బాగా అర్థమైపోతున్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే ఆయన చేసుకునే విధానము ఆయనకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఆయన ఎవరికైతే అమ్ముడు పోయారని కొంతమంది అంటున్నారో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మంచిది కాదు. చూద్దాం. థ్యాంక్ లాస్ట్ యూ గా సార్. ఒక మాట చెబుతాను చూడండి. ఆయనకి మంచిది కాదన్నారు. అది ఆయన సొంత విషయం, దాంతో మనకు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదంటున్నారు. వాళ్ళు ఏమాత్రం కొంచెం కూడా స్టేట్ చూపించలేని స్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి వాళ్ళు అసలు పనికే లేదు. వాళ్ళు ఏమాత్రం ఈ రాష్ట్రానికి బాగుపరచగలిగేంత స్టేటస్ లో వాళ్ళు ఏం లేరు. ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక మరి వాళ్ళ పోరాటం ఎవరి మీద అనేది వాళ్ళు నిర్ణయించుకోవటం. వాళ్ళ పోరాటం ఎవరి మీద అన్నది అర్థమైపోతుంది మనకి. చూద్దాం సార్. థ్యాంక్ అది యూ అండి. థ్యాంక్ యూ.